హాయ్, దిస్ డాక్టర్ మేధలక్ష్మి, మెడికల్ ఆంకాలజిస్ట్. విరోచనాలు వచ్చినప్పుడు అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, మన ఇంట్లో తీసుకోగలిగే హోమ్ రెమెడీస్ ఏంటి, ఈ వీడియోలో మనం చూద్దాం. విరోచనాలు వచ్చినప్పుడు ఫార్మసీకి వెళ్ళి ఓఆర్ఎస్ అని అంటే వెంటనే ఒక ప్యాకెట్ ఇస్తారండి. దానిపైన ORS-L అని ఉంటుంది. ఈ ORS-L అనేది లిక్విడ్ ఫామ్ ఆఫ్ ఓఆర్ఎస్ ఏదైతే వాళ్ళు ఇస్తున్నారో అస్సలు తాగకూడదు. విరోచనాలు వచ్చినప్పుడు లిక్విడ్ ఫామ్ ఆఫ్ ఓఆర్ఎస్ చాలా హాని కలిగిస్తుంది. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతాయి, డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. సో విరోచనాలు వచ్చినప్పుడు ఈ లిక్విడ్ ఫామ్ ఆఫ్ ఓఆర్ఎస్ ఏదైతే ORS-L అని రాసిందో అస్సలు తాగొద్దు. నెక్స్ట్ మిగతా కొన్ని రకాల డ్రింక్స్ అస్సలు తాగకూడదండి. అందులో ఒకటి సాఫ్ట్ డ్రింక్స్. జనరల్గా లూజ్ మోషన్స్ వస్తే చాలామంది నోరు బాగాలేదని, దాహం వేస్తుందని కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. ఈ కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ అస్సలు తాగకూడదండి. దీనివల్ల కూడా విరోచనాలు ఇంకా ఎక్కువ అవుతాయి. సమస్య తీరడం కాదు, సమస్య పెరుగుతుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ డ్రింక్స్. ఈ ఎనర్జీ డ్రింక్స్ కూడా అస్సలు తాగకూడదు. దీనివల్ల కూడా లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతాయి. నాలుగోది ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్. ఈ బాటిల్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఏదైతే రెడీలీ అవైలబుల్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయో మార్కెట్లో దొరికేవి, దాంట్లో కూడా షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా దూరంగా ఉండాలి. సో ORS-L తాగకూడదు. ఎనర్జీ డ్రింక్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, బాటిల్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అస్సలు తీసుకోకూడదు. అయితే లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? WHO రికమెండెడ్ ORS అని దొరుకుతుందండి. ఇవి మోస్ట్లీ పౌడర్ ఫామ్లో దొరుకుతాయి. ఈ పౌడర్ ఫామ్ 1 లీటర్ వాటర్లో కలిపి తీసుకోవాలి. ఎన్ని లూజ్ మోషన్స్ అయితే అంత ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే మధ్యలో ఎంత దాహం వేస్తే అంత తాగొచ్చు. ఈ WHO రికమెండెడ్ ORS. అది కాకుండా కొన్ని మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన ఫార్మసీకి, మెడికల్ షాప్కి వెళ్ళడం లేట్ అయితే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసి కూల్ చేసి అందులో అట్లీస్ట్ 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేయాలి. ఇది ఎలా ఉండాలంటే నోట్లో వేసుకుంటే కొంచెం స్వీట్గా ఉండాలి. అండ్ మన టీయర్స్, మన కన్నీరు ఎంత సాల్టీగా ఉంటుందో అంత ఉప్పగా ఉండాలి. సో ఇది కూడా ఎంత కావస్తే అంత తాగొచ్చు. ఇది కాకుండా ఇంట్లో గెంజి, మన ఏజ్ ఓల్డ్ మెథడ్ గెంజి నీరు చాలా ఉత్తమం. ఇందులో రైస్ బాయిల్ చేసి ఆ గెంజి నీరు కొంచెం సాల్ట్ వేసి పట్టిస్తే కూడా లూజ్ మోషన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. మిగతా ఫ్లూయిడ్స్ చూస్తే కొబ్బరి నీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. కొబ్బరి నీళ్ళు కూడా చాలా ఉత్తమం. కాకపోతే ఇందులో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే సోడియం కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ కొబ్బరి నీళ్ళే కాకుండా ఈ గెంజి నీళ్ళు, కొబ్బరి నీళ్ళే కాకుండా బటర్ మిల్క్ కూడా కొంచెం సాల్ట్ వేసి ఇవ్వచ్చు. బటర్ మిల్క్ కూడా చాలా ఉత్తమం. సో ఈ పద్ధతుల ద్వారా లూజ్ మోషన్స్తో వచ్చే డీహైడ్రేషన్ అరికట్టవచ్చు. లూజ్ మోషన్స్ వల్ల చాలా అప్రమత్తంగా ఉండాలండి. లూజ్ మోషన్స్ డీహైడ్రేషన్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఎంత వీలైతే అంత తాగాలి. అంటే మంచినీళ్ళతో పాటు ఈ అన్ని లిక్విడ్స్ తీసుకోవాలి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.